నేను మీతో నిబంధన స్థిరపరచుదును అంటున్నాడు. ఇది నిత్యమైన నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, జలముల వలన ఇకను మీరు లయపరచబడరు అనేటటువంటిది అది నిత్యమైనటువంటి నిబంధన. ఇక అలాంటి శిక్ష మీ మీదికి రానివ్వను, జల ప్రవాహములు మీ మధ్యలోనికి రావు. ఎప్పటి వరకు? నోవాహు తరము వరకు మాత్రమే కాదు కానీ తరతరములకు భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా అలాంటి శిక్షను, అలాంటి ప్రళయాన్ని మీ మధ్యలోనికి తీసుకురాను అని మానవులందరితో దేవుడు ఒక నిబంధనను ఏర్పాటు చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నిబంధనకు గుర్తుగా 13వ వచనములో చెప్తాడు, మేఘములో ఏముంచాడు? మేఘములో ఏ ధనస్సు? ఏ ధనస్సు? ఇది ఆయన ధనస్సు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ధనస్సు, దాని పేరు ధనస్సు. 7 రంగులు. ఈ ఎన్ని రంగులు వాళ్ళు మనకు కనబడేది 2-3 రకాలు కనబడుతుంది కానీ 7 రంగులు అంటారు. మరి ఇక దాన్ని బట్టే రంగులు ఇవన్నీ కూడా లోకంలో బయలు వెళ్ళాయని ఒక నానుడి ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఎక్కువగా గమనిస్తాం, అది సూచన నిజమైనదా, దేవుడు చెప్పింది నిజమా అబద్ధమా అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ప్రచండమైన వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా భయంకరంగా పడుతుంది. ఆ ఇంద్రధనస్సు వచ్చిందంటే, ధనస్సు దాని మీద ఆకాశంలో వెలిసిందంటే వెంటనే ఏమైపోతుంది? అయిపోతుంది. అది ఏంటంటే, ఆ ధనస్సు దేవునికి గుర్తు చేస్తా ఉన్నది. మనుషుల పాపమును బట్టి దేవునికి ఎప్పుడైనా కోపం వచ్చినా కానీ ఆ ధనస్సు ఆ ఆకాశంలో వెలిసినప్పుడు దేవునికి గుర్తుకొస్తుంది, ఓహో, నేను మరల వాళ్ళని శిక్షించకూడదు, నోవాహు దినముల వలె వారిని శిక్షించకూడదని దేవుడే దీనుడుగా తనను తాను తగ్గించుకొని మానవుల పట్ల మరలా తన కృపను వెల్లడిపరచడానికి తానే ఒక నిబంధన, నిత్యమైన నిబంధన మానవులతో చేసుకున్నాడు. చదవండి ఇంకా, నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, మేఘములో కనబడును, అప్పుడు నాకును మీకును సమస్త 15వ వచనం, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను, నాకును మీకును, దేవునికి మనుషులకు సమస్తమైన జీవరాశులకు మధ్యలో ఉన్నటువంటి నిబంధన గుర్తు ధనస్సు చేసుకుందును గనుక సమస్త శరీరులు నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. అంత గొప్ప ప్రవాహాలు రావు, మరి కొంతవరకు వస్తాయి. ఇప్పటికి మనం పోయినసారి చూసాం, క్రితం నెలల్లో విజయవాడ అంతా మునిగిపోయింది, కొన్ని లోతట్టు ప్రాంతాలు. అవి మామూలే. దేవుడు ఒక్కసారి కలుగజేసుకుంటే విజయవాడ ఏంటి, ఇక రాష్ట్రాలు, దేశాలే ముంపు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ప్రతిసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నేను దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. మన పనుల్లో పడి, మన వ్యవహారాల్లో పడి దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు. కానీ దేవుడు నిత్యము మనలను, మన కుటుంబాలను, మన స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూనే దేవుడు మనతో చేసిన ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్లనే మనం ఈ రోజున సజీవుల లెక్కలో ఉన్నాం. ఒకవేళ దేవుడు గనుక అలాంటి స్థితిగతులు మరలా లోకంలోనికి రాణిస్తే అసలు మనం ఉండేవారమంటారా? ఎప్పుడు తుడిచిపెట్టుకొని పోయేవారమో, ఏ ప్రమాదంలో, ఏ నీళ్ళలో కొట్టుకుపోయేవారమో చెప్పనక్కర్లేదు. తర్వాత క్రింద చదవండి 16. ఆ ధనస్సు మేఘములో ఉండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునను. రైట్.
ధనస్సును దేవుడు ఎక్కడ పెట్టాడు? మేఘములలో, ఆకాశంలో పెట్టాడు. ఇప్పుడు ఆ ధనస్సు మనకు కనబడుతుంది, దేవునికి కనబడుతుంది. దేవుడు చూస్తాడు, మనము చూస్తాం. ఆ ధనస్సు కనబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతి దానికి మధ్య ఉన్న నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని అంటున్నటువంటి మాట ఏంటంటే 17వ వచనంలో, మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరుల మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని. ఆ గుర్తు చూసిన వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇక ఎప్పటికీ కూడా మీ మీదకి అలాంటి ప్రళయాలు రప్పించను అని అన్నాడు. అమ్మయ్య, ఎంత బాగుందో! ఇక మనం ఇష్టానుసారంగా బ్రతికేయొచ్చా? విచ్చలవిడిగా జీవించవచ్చా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఆరవ అధ్యాయం 1వ వచనం. కృప విస్తరింప అలాగైనా ఏమందుము కృప విస్తరించనని పాపములో నిలిచి ఉందుమా? రైట్, అట్లన రాదు. జాగ్రత్తగా వినండి. అట్లయినా ఏమందుము, ఏమంటాము? కృప విస్తరించింది, దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, ఇక మీరు ఎలా బ్రతికినా సరే ఇక అలాంటి ప్రళయం తీసుకురాను అని అన్నాడు కదా అని ఇష్టానుసారంగా బ్రతుకుదామంటారా? విచ్చలవిడిగా జీవించవచ్చు అంటారా? అలనాడు నోవాహు కాలంలో జనులు చేసిన పాపమును మరలా ఇష్టానుసారంగా అలా చేస్తూ బ్రతికేద్దామంటారా? అట్లన రాదు, అది తప్పు. అలాంటి మాటలే పౌలు భక్తుడు కొత్త నిబంధన సంఘములకు బోధిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, దేవుడు కాస్త తగ్గించుకున్నాడు కదా, దేవుడు కాస్త శాంతించాడు కదా, మరలా అలాంటి దుస్థితుల్లోనికి మనల్ని నడిపించనని తెలియజేశాడు కదా అని మనం ఇష్టానుసారంగా బ్రతికేయచ్చంటే పొరపాటే. అలాంటి ప్రళయాన్ని భూమి మీదకి వచ్చి భూమినంతా నాశనము చేయడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఇదిగో మనము 6-7 వచనాలు 9వ అధ్యాయము ఆదికాండం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసాం కదా, ఎవరిది వాళ్లకు తీర్చేస్తాడు తీర్పు, ఎవరి లెక్కలు వాళ్ళకి చూసేస్తాడు. అందుకే కొంతమంది అంటూ ఉంటారు కదా, మంచి మంచోళ్ళకి సావు వస్తుంది, నీకు వస్తలేదేరా అంటారు. మంచి మంచోళ్ళకి సావు వస్తుంది, దీనికి వస్తలేదు అంటారు. రాదు, అది అనుభవించేంత వరకు రాదు. మంచోళ్ళు ఏముంది, ఈడున్న మంచోళ్ళే ఆడున్న మంచోళ్ళే, పరదేశులమో ప్రియులారా. మన దోంబిళ్ళ కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తే కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు అందరు మంచి మంచోళ్ళు పోతురు, వీళ్ళు పోతలేరే, వాళ్ళు ఓరు అనుభవించేది ఎట్టా? ఆడ తర్వాత సంగతి ఈడు అనుభవించాలి. ఈ పాప ఫలితం అంతా ఇక్కడంతా అరగదీసినాక అప్పుడు పనికిరాని చెత్త కుప్పను బయట వారేసి వస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని యొక్క శాసనము ఎప్పుడు కూడా అది మన జీవితంలో అది అంటిపెట్టుకొని ఉంటుంది. దాని ప్రకారం మనము బ్రతికితే మన జీవితాలు బాగుంటాయి. ఇక జలప్రలయాన్ని తీసుకురాను అన్నాడు అని ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు. దీని కోట దీనికి ఉన్నది, ప్రత్యేక కోట ఉన్నది, ఎవరి కోట వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, నీతిగా, యథార్థంగా నోవాహు వలె బ్రతకడం మనము నేర్చుకోవాలి. అప్పుడు ఆ నిత్య నిబంధన మనకు వర్తిస్తుంది. ఒకవేళ ఒక ప్రాంతాన్ని ముంచివేయాలని ఆశ కలిగి ఉన్నా, ఇదిగో లోతును కదా కాపాడినట్లుగా, నోవాహును కదా దేవుడు కాపాడినట్లుగా అందులో నీవు నీ కుటుంబం అన్న కాపాడబడడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఆ గ్రామంతో పాటు, ఆ మండలంతో పాటు, దాంట్లో పాటు నువ్వు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా రాబోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా దేవుడు నోవాహుతో తరతరములకు నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఇదే పేతురు రాసిన పత్రిక ఒకసారి చదవండి.
2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం, ఫాస్ట్గా చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు వరకు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుడేమన్నాడు నోవాహుతో? ఇక భూమి ఉన్నంత వరకు మనుషులను జల ప్రవాహము చేత నేను ముంపుకి గురి చేసి నాశనము చేయను. అమ్మయ్య అని అనుకున్నాము, కానీ ఇదంతా అయిపోయినాక ఇప్పుడు భూమి ఎదురు చూస్తుందంట. ఎప్పుడు ఈ భారం దొగిపోతుంది, ఎప్పుడు వీళ్ళందరూ దేవుడు ఎప్పుడు రాకడొస్తుంది, ఎప్పుడు ఎత్తబడతారు, నేను ఎప్పుడు మార్పు చెందుతాను అనేది భూమి ఎదురు చూస్తూ ఉన్నదంట. ఇప్పుడు ఈ పాపములో అలనాడు నోవాహు కాలంలో పాపం చేసిన ప్రజల కొరకు నీళ్ల ప్రళయం ఎలా ఉన్నదో, ఇప్పుడు పాపములో మగ్గుచున్నటువంటి వారి కొరకు అగ్ని ప్రళయం రెడీగా ఉన్నది. అందుకే రాయబడింది అక్కడ, అగ్ని ఆరదు పురుగు చావదు. అది మహావేంద్రముతో వేడెక్కుచు పొగలు గక్కుచు సిద్ధమవుతా ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, తప్పు చేసిన వారికి ఎక్కడ కూడా శిక్ష తప్పదు కాక తప్పదు. అయితే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగినట్లయితే అట్టి శిక్ష నుండి తప్పించబడి దేవుని నిత్యత్వపు రాజ్యములో నిత్య నిబంధనలో నువ్వు పాలు పంచుకునే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుడు నోవాహుతో ఒక నిత్య నిబంధన స్థిరపరచడం జరిగింది. తర్వాత 20 నుండి 25 చివరి వరకు లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన ఉన్నది. ఏంటి అని అంటే, ఈ నోవాహు మరి వ్యవసాయము చేశాడు. ఇక క్రొత్తగా భూమి మీదకి వచ్చారు. ఇక వాళ్ళు తినాలంటే ఏం చేయాలి? వ్యవసాయమే. అక్కడ కయీను ఆదమ్మవులు కూడా వ్యవసాయమే ప్రారంభించారు. ఎందుకంటే ఫస్ట్ మనిషికి తిండి కావాలి కదా. ఇక ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే భూమి ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళకి? కాబట్టి వ్యవసాయము ప్రధానమైనటువంటి మరి ముఖ్యమైన మూల రంగముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోంబిల్లర్ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ద్రాక్ష తోట వేశాడంట. బాగా ద్రాక్ష గిల్లలు రాగానే ద్రాక్ష రసం కాస్త ఎక్కువ తాగేశాడు అయ్యగారు. ఎంత మంచి భక్తి పరులైనా పడిపోయే కొన్ని పరిస్థితులు ఇలాంటివి ఉంటాయి. ఇప్పటి వరకు నోవాహు నోవాహు అబ్బాబ్బా ఎంత మంచి వాడవయ్యా, ఎంత గొప్పవాడవయ్యా అన్నాము. ఇప్పుడు అదే నోవాహు ద్రాక్ష తోట వేసుకున్నాడు, కమ్మగ ద్రాక్ష రసం వచ్చింది, కమ్మగ తాగాడు, లీటర్కు 1/2 లీటర్ వేసి ఎక్కువ తాగేశాడు. మత్తొచ్చి ఎలాంటి పరిస్థితులు అంటే వస్త్రాలు లేకుండా దిగంబరిగా రూములో పడిపోయినాడు. వస్త్రాలు కూడా ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో సోయి లేకుండా పడిపోయాడు. ఈ రోజున కూడా అంతే కదా పరిస్థితి. ఊగుతూ ఉంటారు, తాగి ఊగుతూ ఉంటారు. రోడ్డంతా వాళ్ళదే, ఇల్లంతా వాళ్ళయే, గిన్నెలన్నీ వాళ్ళయే, బట్టలన్నీ వాళ్ళే. ఎక్కడ పడితే అక్కడ చిందర వందర చేసి అల్ల కల్లోలం చేసి అయోమయం జగన్నాథం చేసేస్తారు. రేపటి దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అలాంటి పరిస్థితే ఇక్కడ నోవాహుకు వచ్చింది. ఫుల్గా తాగేశాడు, ద్రాక్ష రసము తాగి మత్తుడైపోయి ఆ గుడారంలో వస్త్రహీనుడిగా పడిపోయాడు. అయితే ఇక్కడ జరిగిన ఒక సంఘటన కొంతమందిని విచిత్రంగా ఈ స్టోరీ కనబడతా ఉంటుంది. ఏంటి అని అంటే, నోవాహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఈ హాముకు కుమారుడు పుట్టాడు, అతని పేరు కనాను. 4వ వ్యక్తికి ఇక్కడ మనకు పరిచయం అవుతాడు 18-19 వచనాల్లో. ప్రేమణ దోంబిడ్లారా, ఈ హాము తండ్రి పడిపోయిన తరువాత వస్త్రహీనుడుగా ఉన్నటువంటి తరుణములో గుడారములోనికి వెళ్ళి తండ్రి వస్త్రహీనుడుగా ఉండుట చూశాడు. మరలా చూసినప్పుడు చేయవలసిన పని ఏంటంటే, అయ్యో వస్త్రాలు లేవు, మా తండ్రి తాగి పడిపోయినట్టున్నాడు అని పరిగెత్తుకుని వెళ్ళి వస్త్రం తీసుకొచ్చి కప్పడము, కాస్త సభ్యత సంస్కారం. అది వదిలిపెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళి మిగిలిన
అన్నదమ్ములతో కలిసి ఒరే నాన్న మరి వస్త్రహీనుడుగా పడిపోయాడు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే వస్త్రాన్ని తీసుకొని ఆ తండ్రి దిగంబరత్వాన్ని చూడకూడదనే భావనతో ఇలా వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆ వస్త్రాన్ని తండ్రికి కప్పి వారు ఆ గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి ఈ కుమారుడు హాము అనే కుమారుడు తండ్రి గౌరవాన్ని కాపాడలేడు, మరి తన ఆ దిగంబరత్వాన్ని చూశాడనేటువంటి కారణము చేత మరి నోవాహు హామును శపించడం, హాము కుమారుడైనటువంటి అతని సంతానమును శపించడం, కనానును శపించడం మనం చూస్తాం. తర్వాత షేము యాపేతు వారిని దీవించడం కూడా మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని క్రమాలు క్రమశిక్షణలు ఉన్నాయి. ఎవరు ఎలా బ్రతకాలి, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అన్నతో చెల్లితో తమ్ముడు, ఈ బంధాలు బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఈ వావి వరుసలు ఇవన్నీ కూడా మరి అక్కడి నుండే ప్రారంభించబడ్డాయి. మరి తండ్రిని దిగంబరత్వంగా చూసినప్పుడు కాస్త ఆ వస్త్రము కప్పడం అనేటువంటి సంస్కారముగానే ఆయన చేయలేకపోయాడు. మరి ఆ రోజుల్లో ఎలాంటి ఆచారాలు ఉన్నాయో మనకు సరైనటువంటి ఆ పక్కా ఆధారాలు లేవు, కానీ అది తండ్రి దృష్టికి అది తప్పుగా కనబడినందున ఆ తండ్రి అయినటువంటి నోవాహు హామును తన వంశాన్ని శపించడము జరిగింది. అయితే వారు తండ్రి గౌరవాన్ని కాపాడినందున షేము యాపేతును దీవించడము జరుగుతూ ఉన్నది. క్రింది చరణాలవన్నీ కూడా అవే. ఇక మొత్తం మీద 28వ వచనానికి వస్తూ ఉన్నాను. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. ఎన్ని వందలు? ఎప్పుడు? జలప్రళయం అయిపోయిన తరువాత 350 సంవత్సరాలు, ముందు కాదు. మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 950 ఏండ్లు. 29వ వచనం చదవండి. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. 950 తక్కువ 1000 సంవత్సరాలు బ్రతికాడండి. ఎంత గొప్ప సంగతి! ఎన్ని తరాలు చూసింటాడు. ఇట్లుంటుందేమో ఆయన సంతానం. ఎవరి పిల్లలు అర్థం కాదు. ఎరా బుడ్డోడా, ఎవరు కొడుకురా నువ్వు? చెప్పుకోవాలి వాడు లైను. ఎంతమందిని అంటే గుర్తుపెట్టుకుంటారు పాపం. 900 అంటే 100 సంవత్సరాలకు ఒక తరం పోతే 9 తరాలను చూసినటువంటి వ్యక్తి. ఎంత గొప్ప మనుషులండి, ఎంత గొప్ప భక్తి పరులండి. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికి చచ్చారు. మనము సావలేక చస్తున్నాం. ఈడ 50 సంవత్సరాలు సావలేక చస్తున్నాం. ఎప్పుడు చద్దామా అనుకుంటా మనకు సాగు రాదు. రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున దేవుడు నిత్యమైన నిబంధన నోవాహుతో చేశాడు. అదేవిధంగా ఇలాంటి నిబంధనని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో కూడా చేశాడు. మనం ప్రతి నెల మొదటి ఆదివారం తీసుకుంటాం కదా ప్రభు భోజనం. ఇదిగో నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిలో మీరు పాలు పొందాలి. ఎంతమంది పాలు పొందుతున్నారు ఈ నిబంధనలో? ఎంతమంది నమ్మి బాప్తిసం పొందారు? ఎంతమంది సంఘములో రక్షింపబడి చేర్చబడ్డారు? జ్ఞాపకం చేసుకోండి. ఈ నిత్య నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనల మధ్యలో మనము బ్రతికితేనే పరలోక రాజ్యంలో మనకు ప్రాప్తి లభిస్తుంది. అట్టి స్థితిగతులను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవమనమ్మ మోస్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం.